శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం ఎలా ఉందో ఇప్పుడు అవలోకనం చేద్దాం. బృహస్పతి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బృహస్పతి వృషభంలో సంచారం చేస్తున్నాడు అష్టమ స్థానంలో తులారాశికి. అలాగే శనైశ్చరుడు పంచమ స్థానమైనటువంటి కుంభంలో సంచారం చేస్తున్నాడు. కొంత దోషాన్ని కలిగింపచేస్తూ ఉన్నాడు. రాహువు మీనంలో శుభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కొంత విదేశీ సంబంధమైనటువంటి ఫలితములైతే అద్భుతంగా వస్తాయి. కేతువు 12వ స్థానమైనటువంటి వ్యయస్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా ఈ మాసం అంటే ఈ ఆశ్వయుజ మాసంలో తులారాశి వారికి శుక్రుడు రాహువు మాత్రం కొంత శుభయోగాలను కలిగింపచేస్తూ ఉన్నారు. అక్టోబర్ 17 నుండి రవి అర్ధశుభుడు, అలాగే నవంబర్ అంటే ఈ మాసమంతా కుజుడు అర్ధశుభుడు, అక్టోబర్ 10 నుండి బుధుడు కూడా అర్ధశుభుడు. తులారాశి వారికి ఒక విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి శుభవార్త ఏమిటి అంటే, అవివాహిత స్త్రీ పురుషులు ఎవరైతే తులారాశిలో ఉన్నారో ఈ తులారాశిలో ఉన్నటువంటి వీరికి వివాహాది శుభకార్యములు ఖచ్చితంగా ఈ మాసంలో సంబంధాలు కనుక మీరు చూస్తే తప్పకుండా సిద్ధిస్తాయి. మిశ్రమకాలం అయినప్పటికీ కూడా కొన్ని గ్రహములు అనుకూలిస్తున్నప్పటికీ కొన్ని గ్రహములు అనుకూలించినప్పటికీ కూడా చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమిస్తారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొన్ని ప్రయోజనాలైతే తప్పకుండా కలుగుతాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి కార్యములన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. ఒక విశేషం ఏమిటి అంటే, తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో కొంత అనారోగ్య సూచన కొంత కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అనేటువంటిది కూడా చేయకండి. విద్యార్థులు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, ఆదాయం ఖర్చులకు సరిపడ్డ లభిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు యత్నాలు కొంత వాయిదా వేయటం అనేటువంటిది మంచిది. ప్రస్తుతం కొంత యోగకాలం అయితే కాకపోవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులైనటువంటి వారు ఇంటర్వ్యూలు కాల్ లెటర్స్ కూడా అందుకుంటారు. వ్యాపార పరంగా లాభాలు తథ్యం. అలాగే ఎంతో కాలం నుండి కొంత సిన్సియర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉన్నత స్థాయి ప్రమోషన్లు కూడా ఈ మాసాంతంలో దక్కే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు శక్తియుక్తులతో తమ యొక్క సంస్థలను లాభాల బాటలో కూడా నడిపిస్తారు. కొంత ఈ మాసం చివర వ్యయప్రయాసాలు అనేటువంటివి తప్పకపోవచ్చు. అలాగే తులారాశి వారికి కొంత సంకల్ప బలం అనేటువంటిది కూడా, కొంత ఏదైనా కార్యాన్ని సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తే బాగుంటుంది. లక్ష్యం సాధించేదాకా విద్యార్థులు పట్టుదలతో శ్రమించడం బాగుంటుంది. మీ కృషి ఏదైతే ఉన్నదో కొంత మాసాంతంలో కూడా నిదానంగా ఫలించవచ్చు. ఆర్థికంగా ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. కొంత ఖర్చులు తగ్గించుకుంటే మంచిదే. స్వల్ప అస్వస్థకు కూడా గురి అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా కొంత ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేటువంటిది మాత్రం పనికిరాదు.
ఇంకొక మాట ఏమిటి అంటే తులారాశి వారికి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి అంటే ఏదైనా కొంత అనారోగ్యం కలిగినప్పుడు సొంత వైద్యం అనేటువంటిది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అనేటువంటి ఉద్దేశంలో కొంత సొంత వైద్యము. అలాగే ఇంకొక గుణం కూడా ఉంటుంది. అసలు కొంతమంది మందుల మీద అంటే ఔషధాలు తెచ్చుకుంటారు కానీ వేసుకోరు. అంటే ఈ రెండు కూడా మంచి లక్షణములు కావు. కాబట్టి కొంత సొంత వైద్యం అనేటువంటిది చేసుకోకుండా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అనవసరమైనటువంటి ఆందోళనలు వీలైనంతగా తగ్గించుకోండి. అలాగే తులారాశి వారి కుటుంబం అంతే బాగుంటుంది. కుటుంబంలో కొంత సంయమనం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలాగే లక్ష్య సాధనకు కొంత ఓర్పు ప్రధానము. అలాగే నిరుత్సాహాన్ని విడిచిపెట్టి ప్రయత్నాలను కనుక చేస్తే తప్పకుండా కొంత అవకాశాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. ముఖ్యంగా బంధుమిత్రులతో ఈ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా తులారాశి వారికి బంధువులతో ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది. అలాగే సంగీత వాయిద్య అలాగే కొంత గాయకులకు చాలా వరకు కూడా ప్రోత్సాహమైనటువంటి రోజులు. వ్యవసాయదారులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. క్రయ విక్రయములందు కొంత లాభాలు కూడా కలుగుతాయి. కొనుగోళ్ల విషయంలో ఎంతో శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరం. షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి అవకాశాలను ఏమాత్రం కూడా చేజార్చుకోకండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా కొంత అనుకూలత అనేటువంటిది కూడా కలుగుతుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే తులారాశి విద్యార్థులకు శుభ ఫలితాలైతే పొందుతారు. ముఖ్యమైనటువంటి పనులను వారాంతంలో మాసాంతంలో కూడా కొంత ముగించడం అనేటువంటిది మంచిది. సంతాన విషయంలో ఒక అభివృద్ధికరమైనటువంటి ఒక సూచన అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక తులారాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. అదృష్టయోగం అనేటువంటిది ఈ మాసంలో దాదాపు 65% ఉన్నది. కాబట్టి కృషికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ అక్టోబర్ నెలలో వస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులు, శివస్తోత్ర పారాయణ మొదలు సోమవారం నాడు 4 సోమవారాలు 4 గురువారాలు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చేయటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సాధిస్తారు. కొంత రవి కుజ ఈ 2 గ్రహములకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను ఈ మాసమంతా కూడా పఠించడం వల్ల కూడా మంచి ఫలితాలైతే పొందుతారు. స్త్రీలకు శరవణ భవ అనేటువంటి మంత్రము కొంత మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే తులారాశి వారు ఈ మాసమంతా కూడా దైవ ధ్యానంతో, అలాగే అక్టోబర్ నెలలోనే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దుర్గాష్టమి రోజున అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారికి ఒక చిన్న సూచన ఏమిటి అంటే, తులారాశి వారు ఎవరైనా సరే ఈ నవరాత్ర దీక్షలో చండీ హోమం చేయించుకోవాలి అనుకునేటువంటి వారు మా స్వధర్మ గోక్షేత్రంలో హైదరాబాద్ భాగ్యనగరంలో మహర నవమి రోజున చండీ హోమం అనేటువంటిది చేస్తాము. నవచండీ హోమము. ఆ నవచండీ హోమంలో పాల్గొనాలి. మీ గోత్రనామాలతో పూజ జరగాలి. అలాగే మీకు ప్రసాదం అనేటువంటిది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ గోత్రనామాలు పంపించండి. దానికి తగినటువంటి రుసుము ఏదైతే ఉన్నదో అది చెల్లించి మీరు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.